బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక తెలంగాణలో వరదలపై రేవంత్ రెడ్డి సమీక్ష జరుపుతూ ఉన్నారు. 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఎక్స్గ్రేషియా ఇచ్చే అంశంపై కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే స్పందించాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో వర్షాలు వరదల సాయంపై సీఎం అయితే సమీక్ష జరుపుతూ ఉన్నారు. అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు సాయం పెంపుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కొన్ని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఎక్స్గ్రేషియా ప్రకటించే అంశంపై కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే స్పందించాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు సాయం పెంపు, అదేవిధంగా వరద సాయంపై కూడా సీఎం సమీక్ష జరిపినట్టుగా తెలుస్తుంది. 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఎక్స్గ్రేషియా, అదేవిధంగా ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే స్పందించాలని కూడా రేవంత్ అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో వర్షాలు వరదల సాయంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను సీఎం రేవంత్ అలర్ట్ చేశారు. ఇక కలెక్టరేట్లలో కాల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సూచించినట్టుగా తెలుస్తోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ను సన్నద్ధంగా ఉండాలన్నారు సీఎం. ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలన్నారు. ఇక సీఎం సమీక్షకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వంశీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్లో ఇంకా కూడా వరదలపైన కూడా సమీక్ష సమావేశం కొనసాగుతుంది. ఈ సమీక్ష సమావేశంలో కూడా కలెక్టరేట్లకు సంబంధించినందుకు మాత్రం అక్కడ ఒక కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. వివిధ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని ఆదుకోవడం కావచ్చు, ఆయా జిల్లాలకు సంబంధించినందుకు మాత్రం జిల్లా పరిస్థితులు ఏంటి అనే దానిపైన కూడా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి కూడా అక్కడి నుంచి ప్రతినిత్యం కూడా కలెక్టర్లందరూ కూడా అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉండి కూడా వారి సహాయ సహకారాలు అన్నింటినీ కూడా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకురావాలనే దానిపైన కూడా ముఖ్యమంత్రి ఇప్పటివరకే సూచనలు కూడా చేశారు. దీంతో పాటుగా ఆ వరదలో ఎవరైతే చనిపోయిన వారు ఉంటారో వారికి 5 లక్షల రూపాయలు కూడా ఎక్స్గ్రేషియా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే ప్రకటించింది. 5 లక్షల రూపాయలు కూడా ఆ చనిపోయిన వారి కుటుంబాలకు ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా 4 జిల్లాల కలెక్టరేట్లకు సంబంధించిన మాత్రం 5 కోట్ల రూపాయలు కూడా వెంటనే నిధులు కూడా విడుదల చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఖమ్మము, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, దాంతోపాటుగా మహబూబాద్, సూర్యాపేట కలెక్టర్లకు తక్షణమే సాయం కింద 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే నిర్ణయం తీసుకుంది. ఈ కలెక్టరేట్ల పరిధిలో మాత్రం ఇప్పటివరకే భారీగా వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ చాలా వరకు కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తున్నాయి. ఆయా జిల్లాలకు సంబంధించినంతవరకు మాత్రం కలెక్టర్ల నుంచి కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. ఆ జిల్లాల్లో మాత్రం పరిస్థితులు ఏంటనే దానిపై కూడా ఆరా తీస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ 4 జిల్లాల కలెక్టరేట్లకు తక్షణ సాయం కింద 5 కోట్ల రూపాయలు కూడా ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఇప్పటివరకే ఖమ్మంలో మాత్రం భారీగా కూడా నష్టం జరిగినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఆ ప్రాంతంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా పర్యటించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానికి కూడా ఒక లేఖ కూడా రాశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకే కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో పరిస్థితులపైన ఆరా తీసింది. ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇద్దరు కూడా కాల్ చేసి రాష్ట్ర పరిస్థితులు ఏంటి, అదేవిధంగా ఖమ్మంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే దానిపైన కూడా ఆరా తీశారు. ఆరా తీసిన సందర్భంలో మాత్రం ఇప్పటికైతే ఎలాంటి ప్రాణ నష్టం లేదు, కానీ ఆస్తి నష్టం భారీగా జరిగిందనే దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్లిన నేపథ్యంలో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఖమ్మంలో పర్యటించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా రాష్ట్రంలో మాత్రం ఎక్కడైతే ఎక్కువ నష్టం జరిగిందో ఆ నష్టం జరిగిన ప్రాంతాల్లో మాత్రం ఒక ప్రాథమిక అంచనా రిపోర్టు కూడా తయారు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తయారు చేసిన తర్వాత మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపించబోతున్నారు. ఖమ్మంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకే చాలా చోట్ల కూడా పశువులు కావచ్చు, దాంతోపాటుగా భారీగా కూడా ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణ సాయం కింద కూడా ఎంతవరకు కూడా ఆ నిధులు తెలంగాణ కూడా కేటాయించబోతుంది, ఎంతవరకు సాయం చేయబోతుంది అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా తెలంగాణలో మాత్రం అత్యవసర సేవల కోసం మాత్రం 8 బెటాలియన్లకు సంబంధించిన పోలీసులకు కూడా శిక్షణ ఇవ్వాలి. వాళ్ళని ఎన్డీఆర్ఎఫ్ తరహాలో మాత్రం వారికి శిక్షణ ఇచ్చి మాత్రం తయారు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా కమాండ్ కంట్రోల్లో మాత్రం ఎప్పటికప్పుడు కూడా వ్యవస్థను కూడా సన్నద్ధంగా ఉంచి మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, ఎక్కడెక్కడ ఏ జిల్లాలో
మాత్రం ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. అక్కడ ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు, సహాయ సహకారాలు ఏ విధంగా కూడా అందిస్తున్నారనే దానిపై కూడా ఇక్కడ నుంచి కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ కూడా ఆ ప్రతినిత్యం నిఘాను పెట్టాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆ సూచనలు కూడా చేసిన సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికైతే కమాండ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి కూడా రోడ్డు మార్గంలో ఆ ఖమ్మంకి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా బయలుదేరే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మాసప్ ట్యాంక్ నుంచి ఆ పీవీ ఫ్లైఓవర్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా కూడా ఖమ్మంకి ముఖ్యమంత్రి ఆ బై రోడ్డు మార్గంలో కూడా బయలుదేరబోతున్నారని చెప్పుకోవచ్చు. బయలుదేరిన తర్వాత మాత్రం ఇవాళ రాత్రి కూడా ఆ ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండబోతున్నారు. రేపు లేదంటే ఎల్లుండి వరకు కూడా అక్కడే ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా సీఎంఓ వర్గాలు కూడా తెలుపుతున్నాయి. ఖమ్మంలో మాత్రం ఇప్పటివరకే భారీగా కూడా నష్టం వాటిల్లింది కాబట్టి అక్కడ ప్రజలకు భరోసా కల్పిస్తున్నాయి. అదేవిధంగా సహాయ సహకారాలు ఏ విధంగా అందుతున్నాయి, అదేవిధంగా ఖమ్మం ప్రజలకు కూడా భరోసా కల్పించే విధంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ పర్యటన కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంశీ, ప్రవీణ్, చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా ఒకవైపు ఖమ్మం అయితే అతలాకుతలమవుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంటలు బాగా దెబ్బతిన్నాయి, అదేవిధంగా ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారిపోయాయి. ఏ క్షణమైనా ప్రాజెక్టుల నుంచి అన్ని గేట్లను ఎత్తివేయడం ద్వారా దిగువకు నీటిని విడుదల చేసే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పంట నష్టానికి సంబంధించి అదేవిధంగా నీటి ప్రాజెక్టుల సంబంధించి సీఎం ఏమైనా అధికారులకు ఆదేశాలు జారీ చేశారా? అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే అన్ని శాఖల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇరిగేషన్ విషయానికి వస్తే మాత్రం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ ప్రాజెక్టుల పరిస్థితులు ఏంటనే దానిపైన కూడా ఇవాళ ఉదయం వరకు కూడా ఆరా తీశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన మాత్రం శ్రీరామ్ సాగర్ కావచ్చు, దాంతో పాటుగా ఇతర ప్రాజెక్టులు ఏవైతున్నా ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారే విధంగా కూడా ఒక చర్యలు తీసుకోవాలని చెప్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా అక్కడ ఉన్న ఇంజనీర్లకు కూడా పలు సూచనలు కూడా చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా రాష్ట్రంలో మాత్రం చాలా గ్రామాలకు సంబంధించిన చెరువులు మాత్రం ఇప్పటివరకే గన్ను పడ్డాయి, అక్కడ తెగిపోయినాయి. వాటికి సంబంధించిన మరమ్మతులు వెంటనే చేపట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే ఆయా జిల్లాలకు సంబంధించిన ఇంజనీర్లకు పలు సూచనలు చేసింది. ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం చాలా చెరువులకు కూడా ఇప్పటివరకే గన్ను పడ్డాయి. వివిధ గ్రామాలకు సంబంధించినందుకు మాత్రం కనెక్టివిటీ ఇప్పటివరకే పూర్తిగా అక్కడ నుంచి వేరే ప్రాంతానికి ప్రజలు వెళ్లకుండా మాత్రం కనెక్టివిటీ కూడా తెగిపోయిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ప్రకారం 117 గ్రామాలకు సంబంధించినందుకు మాత్రం వేరే గ్రామానికి వెళ్లకుండా కూడా రోడ్లు మధ్యలోనే తెగిపోయాయని చెప్పేసి కూడా ప్రాథమిక రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి అందిందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఇప్పటివరకే పత్తి పంటతో పాటు వరి పంట చాలా వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందనే దానిపైన కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చిన నేపథ్యంలో మాత్రం వీటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోకపోతుంది, అదేవిధంగా ప్రాథమిక రిపోర్టులు మాత్రం ఎంత రాష్ట్ర ప్రభుత్వానికి వాటిల్లింది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఒక రిపోర్ట్ మాత్రం సిద్ధం చేయబోతున్నారు. రిపోర్టు సిద్ధం చేసిన తర్వాత మాత్రం ఆ కేంద్ర ప్రభుత్వానికి పంపించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.